ఈ వీడియో క్రిస్టియన్స్ బాగా ఆలోచించండి. క్రిస్టియన్స్‌కి మాత్రమే ఈ వీడియో. ఇతరులు కూడా చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఏంటంటే, చర్చిలోకి మనం వెళ్ళినప్పుడు పాస్టరు ప్రతి వారం గానీ, ప్రతిసారి గానీ మనకు చెప్పేది, "నువ్వు పాపంలో నుంచి పుట్టావు. నీ పుట్టుకతోనే పాపం. నువ్వు పాపంలో పుట్టావు. నీ పుట్టుకతోనే పాపం, పాపం, పాపం. నీ బతుకే పాపం. నువ్వు మారు. నీ పుట్టుకలోనే పాపం ఉంది" అని పదే 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 పాస్టర్లు చెప్తుంటారు. ఆ విషయం అయి నేను చాలా రోజులు ఆలోచించాను. పుట్టుకతో ఎలా పాపం? అసలు ఏంది? పుట్టుకతో ఎలా వస్తది ఆ పాపం అనే విషయం అయితే, కీర్తనల్లో దావీదు ఒక సందర్భంలో అంటాడు, "నేను పుట్టుకతో పాపిని" అంటాడు. "నా పుట్టుకతోనే పాపిని. నన్ను క్షమించు. నేను అనేక తప్పులు చేశాను. నా పుట్టుకలోనే పాపం ఉంది" అని దావీదు అంటాడు. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, పాస్టర్లు మన పుట్టుకలో పాపం ఉంది అంటే దాన్ని మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే మన పుట్టుకలో పాపం లేదు. అది దేవుడే చెప్పాడు. ఎలాగో నేను చెప్తాను, ఈ వీడియో చూడండి. మొదటిగా యేసు ప్రభువు ఒక దగ్గర పరిచర్య చేసే క్రమంలో చిన్న పిల్లలు అతని దగ్గరికి వస్తుంటే, వాళ్ళని శిష్యులు ఆపినప్పుడు, వాళ్ళని దేవుడు యేసు ప్రభు ఏమంటాడంటే, "శిష్యులారా, చిన్న పిల్లల్ని ఆటంకపరచొద్దు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. వాళ్ళని నా దగ్గరికి రాని" అంటాడు. పుట్టుకతో పాపం ఉన్నది అని పాస్టర్లు ఒక పక్క చెప్తుంటే, పుట్టుకలోనే పాపం ఉంది, పుట్టుకలో పాపం ఉందంటే, చిన్నపిల్లలకి బాప్తీసం తెలీదు, వాక్యం తెలీదు, ఏమీ తెలీదు. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం ఎలా ఉంది అని యేసు ప్రభు చెప్తాడు? చెప్పడు కదా! కానీ ఇక్కడ పాస్టర్లు ఏం చెప్తున్నారు, నీ పుట్టుకలో పాపం ఉంది అంటున్నారు. అక్కడ యేసు ప్రభు ఏమో మీ పిల్లలదే పరలోక రాజ్యం, చిన్న పిల్లలదే పరలోక రాజ్యం, వాళ్ళని ఆటంకపరచొద్దని యేసు ప్రభు అంటున్నాడు. అదొకటి. మనం పెళ్లి పత్రికలు ఉన్నాయి కదా, వాటిని కొట్టినప్పుడు మనం వాటిపైన హెడ్లైన్ ఏమేస్తాం? వివాహము అన్ని విషయములో ఘనమైనది, హెబ్రీయులు 13:4 అనేస్తాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు చెప్పినప్పుడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పినప్పుడు, ఘనమైన దానిలో నుంచి వచ్చేది ఏంది? ఘనమైనయే వస్తాయి. అంటే ఆ ఘనమైన దానిలో నుంచి వచ్చేది ఏంటంటే, ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి వివాహం అయితే వాళ్ళకు పుట్టే బిడ్డ కూడా పవిత్రుడే, ఘనమైన వాడే. వివాహం ఘనమైనదైతే వీళ్ళు పాపం ఎట్టా అవుద్ది? పుట్టుకతో అవ్వదు. ఆలోచించండి. మరొకటి, నీ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని ఉందా వాక్యంలో? కీర్తనలో ఉంది. రెఫరెన్స్ నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. నేను ఈ విషయం చెప్తున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. బహుమానం ఎప్పుడైనా పాపమా? బహుమానము పాపంతో ఉంటుందా? యెహోవా గర్భఫలము, బహుమానము అని మీకు బహుమానము గిఫ్ట్గా ఇస్తుంటే, ఇక్కడున్న పాస్టర్లు నువ్వు పుట్టుకతో పాపివి, యెహోవా ఇచ్చు గర్భఫలము పాపి అని వీళ్ళు చెప్తున్నారు. ఎలా సాధ్యం? పుట్టుకతో పాపం లేదు. మీరెవరు కంగారు పడవలేదు. ఈ వీడియో చూసేవాళ్ళు క్రిస్టియన్స్ ముఖ్యంగా. మీ పుట్టుకలో పాపం లేదు. చిన్నపిల్లలది పరలోక రాజ్యం. ఓకేనా? వివాహము మొదటిగా యెహోవా దేవుడు మొట్టమొదటి వివాహము చేసి యెహోవా దేవుడు చెప్తాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనదని. అందుకే పవిత్రమైనది. మొదటి వివాహము యెహోవా చేశాడు ఆదాముకి, అవ్వకి. అందువల్ల వివాహము ఘనమైనది. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పుట్టుకలో పాపం లేదు. ఎవరు చెప్పినా సరే పుట్టుకలో పాపం లేదు. పుట్టుకతో మనము యెహోవా ఇచ్చు బహుమానమే మనం. తర్వాత మనం ఎదిగి పెద్దోళ్ళైన తర్వాత తాగుడికో, బానిసలు దేనికంటే తిరుగుడికో, వేరే వేరే అక్రమాలు చేసో, మర్డర్లు చేసో, మానభంగాలు చేసో, ఇలా మనం చెడిపోతే అప్పుడు మనం పాపులము. అవన్నీ తెలుసుకొని
మనం బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ పరిశుద్ధంగా వచ్చి అప్పుడు మనం పరిశుద్ధం అవుతాం. పుట్టుకతో పాపులు కాదు, మధ్యలో చెడిపోయిన వాళ్ళే పాపులు. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. క్రిస్టియన్స్ మీరు కూడా షేర్ చేయండి. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించండి. ఓకే, రెఫరెన్స్ మీకు స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి అవి చూసుకోండి. 1 by 1 రెఫరెన్స్ చూసుకోండి. పుట్టుకతో ఎవరు పాపులు కాదు. పాస్టర్లు పదే చెప్తూ ఉంటారు, వివరణ తరణ తెలియకుండా చెప్తుంటారు. ఏదో 4 వచనాలు తెచ్చుకునేది, మాట్లాడేది. ప్రతి వారం మీకు బైబిల్ మొత్తం చెప్పరు, కానీ ప్రతి వారం మీకు వచ్చే వాక్యాలు ఏంటంటే వచ్చినయే చెప్తారు. వాళ్ళకి బాగా నోటెడ్ అయినయే చెప్తారు. ఓకే, అది విషయం. నేను పుట్టుకతో పాపులు అనే దాని గురించి వీడియో చేశాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.